హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 100 రోజుల పాలనలోనే ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. దీనికి సంబంధించి ఇవాళ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తరపున ప్రతినిధులు వచ్చారు. క్రిస్టఫర్ అనే ఒక వ్యక్తి వచ్చారు. క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్. ఈయన ఏంటంటే వరల్డ్ రికార్డ్స్ యూనియన్కి సంబంధించి అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ అనమాట. ఈయన వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక జ్ఞాపిక అందించారు. అలాగే ఒక రికార్డు పత్రాన్ని, సర్టిఫికేట్ను కూడా అందించడం జరిగింది. చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలా. సో పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన తెలియదు, లేకపోతే అనుభవం లేదు అని అంటున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. గబ్బర్ సింగ్లో ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ డైలాగు, ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పారు. నిజంగా కూడా రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్నారు ఆయన. అనేక మార్పులకు నాంది పలుకుతున్నారు. దాదాపు విశేష అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్పారు, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే లోకేష్ గారు పవన్ అన్న సూచన మేరకు ఈ రకంగా మేము ముందుకెళ్తున్నామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ రాజకీయాల్లో నయా ట్రెండ్ సృష్టిస్తూ ఉన్నారు, ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఇంతకీ వరల్డ్ రికార్డు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రతి సందర్భంలో అంటూ ఉంటాం, మహాత్మా గాంధీ నుంచి మొదలుకొని పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది అని ఆయన ఆకాంక్షించేవారు ఆనాడు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తే మనకు తెలిసిన నాయకులు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు పల్లెలకు నిధులు విధులు కేటాయించాలి సర్పంచులకు, తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి నినదించారు. ఆయన 2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు, లోక్సత్తా పార్టీ పెట్టారు కూడా. సో అలాంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా నిధులు విధులు స్వపరిపాలన దిశగా గ్రామాలు అడుగు వేయాలి, గ్రామాలకి ఇవాళ ఎటువంటి అచేతనంగా ఉన్నాయన్న మాట అన్నారు. ఆ దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆనాటి మహాత్మా గాంధీ నుంచి నేటి జయప్రకాష్ నారాయణ గారి వరకు ఏమైతే ఆకాంక్షించారో పల్లెలకు సంబంధించి అవే అంశాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలకు గ్రామ సభలు, స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట 13,326 పంచాయతీలకు ఒకే రోజున ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన అంశాలను ఖరారు చేశారు. 87 పనులను ఆ రోజు గ్రామ సభల్లో ఎన్నుకున్నారు. అంటే మనం 13,326 పంచాయతీలు అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 2.5 కోట్లకు పైగా జనం పాల్గొన్న సభలుగా చెప్పాలి. ఎంత హ్యూజ్ అన్నమాట. ప్రతి గ్రామంలో గ్రామ సభల ఉద్దేశం ఏంటి? ప్రతి గ్రామంలో వాళ్ళు ప్రజలందరూ వచ్చి కూర్చోవాలా, సర్పంచ్ కూర్చుంటాడు, మిగతా వాళ్ళు కూర్చుంటారు, అధికారి వచ్చి కూర్చుంటాడు. మా గ్రామానికి ఇవి కావాలి, మా గ్రామానికి అవి కావాలి, మా గ్రామం అవసరాలు ఇవి, మా చెరువులో పూడిక తీయలేదు, చెరువులో పూడిక తీస్తే మనకి తాగు సాగునీరు అందుతుంది. అలాగే రోడ్లు బాగాలేవు, రోడ్లు వేసుకోవాలి. అలాగే స్కూలు బాగాలేదు, స్కూలు వేసుకోవాలి. అలాగే పశువుల పాకలు లేవు, పశువుల పాకలు వేసుకోవాలి. ఇట్లా రకరకాల పనులు అనమాట. హార్టికల్చర్, ఉద్యానవనాలు అభివృద్ధి చేసుకోవాలి, అదొక పని. అంటే ఆ గ్రామ అవసరాలు ఏవో వాళ్లే నిర్ణయించి ఒక తీర్మానం చేసి మన గ్రామానికి వచ్చిన నిధులు ఈ పనుల కోసం ఖర్చు పెడదామని చెప్పేసి వాళ్లే ఒక నిర్ణయానికి రావటం ఉద్దేశంగా గ్రామ సభలు నిర్వహించారు. మైసూరవారపల్లిలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు, వానపల్లిలో సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఈ సభల్లో పాల్గొన్నారు. 87 రకాల పనులను ఓవరాల్గా రాష్ట్రంలో దాన్ని ఫైనల్ చేశారు. 4,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి 54 లక్షల కుటుంబాలకు మేలు చేసేలాగా 9 కోట్ల పని దినాలను కేటాయించారు. అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే 4,500 కోట్ల రూపాయలు ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏందయ్యా ఇందులో గొప్పతనం? కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం ఖర్చు పెడుతోంది, ఇందులో పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏందయ్యా అని కూడా చాలామంది అనుకోవచ్చు. ఎస్, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, ఆయన ఒక స్థిర చిత్తం అనే చెప్పాలి. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. 4,500 కోట్ల రూపాయల నిధులు రాగానే గత ప్రభుత్వం అయితే ఏం చేసేది, అవన్నీ కూడా రకరకాల పథకాలకు దారి మళ్లించి వాటిని ఆ పథకాల రూపంలో జనానికి ఇచ్చేది. ఆ డబ్బు జనానికి చేరుతుంది, కానీ వాళ్ళ ఊర్లో ఉండాల్సిన, శాశ్వతంగా ప్రయోజనం పొందాల్సిన పనులకు ఉండడల్లా రకరకాల పనులకు కాంట్రాక్టర్లకు
డబ్బులు చెల్లించడానికో లేకపోతే పథకాలు ఇవ్వటానికో వాళ్ళ అనుయాయులకు పంచుకోవటానికో ఆ డబ్బుల్ని అన్యాక్రాంతం చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి గతంలో. అయితే ఈసారి అలా కాకుండా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, ప్రజలను బిచ్చగాళ్ళని చేసి వాళ్లకు మనము పథకాల రూపంలో డబ్బులు ఇస్తే చాలు వేసేస్తారు అని అనుకున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎస్ మా డబ్బులు మాకే ఇస్తున్నాం, సరే ఈ రోడ్లు ఏంది ఇలా ఉన్నాయి, మా చెరువుల పూడికి తీయకపోవడం వల్ల మాకు సాగునీరు తాగునీరు రావట్లా, పంటలు పండట్లా, తాగునీటికి ఇబ్బంది అవుతోంది, రోడ్లు బాగాలేవు,